హలో అండి, ఎలా ఉన్నారు? సండే మీరు ఎన్నింటికి లెగుస్తారో కామెంట్ చేయండి. అప్పుడెప్పుడు అడిగినప్పుడు 5ంటికి లెగుస్తా ఉన్నారు. అబ్బా, 5ంటికి అయితే నా వల్ల అయితే అస్సలు కాదండి. నేనైతే ఎంత లేటుగా లెగుస్తానో. ఇంక దానికి తోడు ఒక పొయ్యి మీద టీ, మరో పొయ్యి మీద పాలైతే పెట్టాను. ఇంక ఈలోపు మా పాప ఏమో రేపు బర్త్డే కదా, చాక్లెట్లు అయితే చూసుకుంటుంది. ఏదో ఒక నైట్ గడిచేసరికి తరిగిపోతాయి అన్నట్టుగా. బాగా జలుబు చేసిందిలే అని చెప్పేసి మా వారైతే చికెన్ తీసుకొచ్చారండి. నాటుకోడి కూర విడిగా వండామంటే చాలా టైం పడుతుంది. అసలే జలుబు చేసి బారకంగా ఉంది కదా, అసలు వంటే చేయబుద్ధి కాలేదు. కానీ ఈ విధంగా నాటుకోడి కూర చేసుకొని తిన్నామంటే జలుబు గిలుబు దెబ్బ పారిపోతుంది. ముందుగా కుక్కర్ గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చెక్క, లవంగం, కరివేపాకు వేసుకొని వేపుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, దాంతోపాటు ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి నూనె పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత చికెన్లో ఒక టమాటా, పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని 4 విజిల్స్ రానిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర, గరం మసాలా చదువుకున్నామంటే నాటుకోడి కూర